ఒక్కసారి వెలిగింపబడి అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఆమేన్, హల్లెలూయా. పౌలు ఇక్కడ యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచిన వారు అనే సందర్భాన్ని ఎక్కడ కూడా ఏం చెప్పట్లే. పాలిభాగస్తులయ్యారు, రుచి చూశారు, వెలిగించబడ్డారు, అనుభవించారు. ఈ పదాలన్నీ కూడా విశ్వాసులకు చెందినవే కాదు, నిజమైన దేవుని విశ్వాసక అనుభవాలే కాదు. కొన్నిసార్లు పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా అవిశ్వాసులైన వారు కూడా ఇలాంటి అనుభవాలను కలిగి ఉంటారు. ఉదాహరణకి రుచి చూసి, ఏం చూసి? రుచి చూసి, మొత్తం తినలేదు, రుచే చూశారు. ఏం చూశారండి? రుచి చూసిన వారు, అనుభవించిన వారు అందరూ కూడా సంపూర్ణ రక్షణలో ఉన్నారని అర్థం కాదు. వారు సంపూర్ణ పశ్చాత్తాపం, మారు మనసు పొందారని కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందరూ వాళ్ళు కూడా గుంపులోనే ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? అందరిలోనే ఉంటారు, అందరితోనే ఉంటారు, అందరితోనూ పాలుభాగస్తులే ఉంటారు. అందరూ దేవుని వాక్యాన్ని వింటారు, అందరూ దేవుని వాక్యాన్ని విని సంతోషిస్తారు. కానీ వారి కలిగి ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యం, విశ్వాసం, నమ్మకం, దేవునిలో వారికి ఉన్న పరిపూర్ణతను బట్టే. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభుని అంగీకరించిన వారు అందరూ ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నంత మాత్రాన అందరూ నిజమైన విశ్వాసులు, నిజంగా దేవుని యొక్క రక్షణని, ఆయన శిలువ మరణాన్ని, పరిపూర్ణమైన నమ్మకాన్ని, పరిపూర్ణమైన పశ్చాత్తాపాన్ని, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అనుభవాన్ని, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పడానికి లేదు. అందరితో పాటు వాళ్ళు ఉంటారంతే. అంటే వాళ్ళు కూడా ఆ గుంపులో ఉంటారంతే. ఇప్పుడు మీరు మత్తయి సువార్తలో యేసుప్రభు ఉదాహరణ చెప్తారు కదా, వేరు లోతుగా లేనందున వాళ్ళు ఏమైపోతారట? వాళ్ళు ఏమైపోతారట? ఒక రోజున పడిపోతారు. ఇప్పుడు అందరికీ వాక్యం ఉంటుంది, అందరూ వాక్యాన్ని వింటారు, అందరూ కూడా వాక్యం విని సంతోషిస్తారు, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా నేను బల్లారథంలో పాల్గొన్నాను అనుకుంటారు, ఈ సహవాసంలో నేను ఉన్నాను, ఇందులో నేను కానుకిచ్చాను. అప్పుడు దేవుని ఆత్మ అందరి మీద పాట పాడుతున్నప్పుడు దేవుని ఆత్మ అందరి మీదకి వచ్చేసినప్పుడు నేను కూడా వాజ్ దేర్, నేను కూడా అక్కడ ఉన్నాను అని అనుకుంటారు. మీరు ఉన్నారు, నేను కాదంట్లా. కానీ మీ విశ్వాసం ఎక్కడుంది? మీ రక్షణ అనుభవం ఎక్కడుంది? నిజమైన పశ్చాత్తాపం ఎక్కడుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు పాస్ అయ్యాడు కాబట్టి అందరూ పాస్ అయిపోయాం, ఓకే. కానీ గుంపులో పాస్ అయిపోయాం అంతే. 7వ వచనం, ఎట్లనగా, ఇప్పుడు మీరు పైనుంచి కింద దాకా చదివేశారు, పైనుంచి 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివారు. ఏమని? ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో వాళ్ళు కూడా పాలభాగస్తులు అయిపోయి దేవుని దివ్యవాక్యం, రాబో యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం అనుభవించారు. అన్నీ అనుభవించేశారు. ఎవరితో? అందరితో పాటు. ఎవరితో పాటు? అందరితో పాటు. ఇక్కడ అందరితో అనుభవించడం వేరు, వ్యక్తిగతంగా అనుభవించడం వేరు. హల్లెలూయా. అందరితో అనుభవించడం వేరు, అందరితో కలిసి ఈ విధంగా పాలు పంపులు కలిగి ఉండటం వేరు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎవరైతే ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఆ అనుభవాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ శిలువ మరణం యొక్క విలువను, ఆ రక్షణ యొక్క విలువను, ఇప్పుడు
పౌలు గారు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక రక్షించబడిన వ్యక్తి గురించి ఆయన మాట్లాడినప్పుడు ఏమనేవాడు తెలుసా? పునర్జన్మ, తిరిగి జన్మించబడిన వాడు అనేవాడు ఆయన. ఇక్కడ పునర్జన్మ అనే మాట మీకు ఎక్కడ కనపడదు. ఆయన ఒక విశ్వాస గురించి మాట్లాడినప్పుడు అతడు దత్తపుత్రుడు అని మాట్లాడతాడు. అంటే ఒక బిడ్డ ఆ దేవునిలో పరిపూర్ణమైన వాడు, ఆయన కుమారుడిగా భావించబడతాడు, దత్తపుత్రుడు అవుతాడు. ఇలాంటి బలమైన పదాలు వాడతాడు ఆయన. అనుభవించి, రుచి చూసి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు 12 మందిని పంపించారు స్పై చేయమని. బాబు మీరు ఒకసారి కానాడు దేశం వెళ్ళిరండి. కానాడు దేశం వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ అన్ని పరిస్థితులన్నీ చూసి, అక్కడ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో అన్నీ మీరు చూసి రండి అని పంపించారు. ఎంతమందిని? 12 మందిని పంపించారు. ఎంతమందిని పంపించారండి? 12 మందిని పంపించారు. 12 మంది వీళ్ళందరూ వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, వచ్చినప్పుడు ఏం చేశారంటే, కొంతమంది ద్రాక్షకాయలు పట్టుకొచ్చారు, కొంతమంది ఖర్జూరపు ఇవన్నీ పట్టుకుని వచ్చి అవన్నీ తిన్నారు. వాళ్ళు తిన్నారు? కానాను దేశంలోంచి తీసుకొచ్చిన ద్రాక్ష పళ్ళు, ఖర్జూర పళ్ళు ఇవన్నీ తిన్నారు. కానీ అందులోకి ప్రవేశించిన వాళ్ళు ఇద్దరే. ఆ దేశంలో ఉన్న పళ్ళు తినేస్తే మనం ఆ దేశానికి వెళ్ళిపోం. ఆ దేశానికి వెళ్ళాలంటే నిజమైన రక్షణ, నిజమైన మారు మనసు, నిజమైన నమ్మకం, నిజమైనది కావాలి. ఆమేన్, హల్లెలూయా. మరి నేను ఆ దేశానికి వెళ్ళొచ్చి ఆ ఫ్రూట్స్ తిన్నాను కదండి, ఆ ఫ్రూట్స్ రుచి చూశాను కదండి, ఆ ఖర్జూరం తిన్నాను కదండి. నువ్వు ఖర్జూరం తిన్నావా, ద్రాక్ష పండు తిన్నావా, అది రుచి చూసావా, ఇది రుచి చూసావా కాదు. నిజంగా ఆ దేశానికి వెళ్ళడానికి నీకు నమ్మకం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అట్టి పరిపూర్ణత ఉందా? అట్టి ధైర్యం ఉందా? ఆమేన్, హల్లెలూయా. అక్కడికి ఉన్న పరిస్థితి, నువ్వు అక్కడికి వెళ్ళి ఫ్రూట్లు తిన్నావు, ఆ ద్రాక్ష పళ్ళు తిన్నావు, ఆ ఖర్జూరాలు తిన్నావు, అన్నీ తిన్నావు. కానీ అక్కడ శత్రువుకు భయపడ్డావు. నువ్వు అక్కడున్న శత్రువుకు భయపడ్డావు. ఆ శత్రువుకు నువ్వు భయపడ్డావు కాబట్టి అక్కడికి నువ్వు వెళ్ళలేకపోయావు. హల్లెలూయా. ఆ శత్రువును నువ్వు జయించలేకపోయావు కాబట్టి, ఆ శత్రువుకు భయపడి ఆ శత్రువును నువ్వు జయించలేదు కాబట్టి ఆ దేశంలోనికి, ఆ కానాను దేశంలోకి నువ్వు వెళ్ళలేకపోయావు. నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావంటే, నువ్వు ఆల్రెడీ ద్రాక్ష పళ్ళు తిన్నాను కదా, ఖర్జూరపు పట్లు రుచి చూశాను కదా, అందుకు కాదు. అక్కడున్న శత్రువును నువ్వు జయించలేకపోయినంత పరిపూర్ణ విశ్వాసం నీకు లేనందున, ఆ అపవాదిని, ఆ శత్రుని ఓడించలేనంత బలహీనంగా ఉంది నీ విశ్వాసం. అందుకే నువ్వు జయించలేకపోయావు. అలాంటి నీవు ఒకవేళ పడిపోతే ఎంత అవమానము, ఏంటి నువ్వు దేవుణ్ణి నమ్ముకుని, నిజమైన దేవుణ్ణి నమ్ముకుని వెళ్ళి ఆ శత్రువుకు భయపడుతున్నావంటే ఎంత అవమానమో, ఎంత నిందకరమైన విషయమో. అలాంటి నువ్వు పడిపోతే మళ్ళీ కానాను దేశానికి వెళ్ళటం అసాధ్యం. ఆమేన్, హల్లెలూయా. అదే పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు. ఇప్పుడు 12 మందిలో ఇద్దరే ధైర్యంగా ఉండి వెళ్ళగలిగారు. ఆమేన్, హల్లెలూయా. మరి మిగతా 10 మంది, 12 మంది వెళ్ళారు ఆ అనుభవంలోకి. ఏ అనుభవంలోకి? కానానులోకి వెళ్ళారు. కానాను వెళ్ళి చూసడానికి 12 మంది వెళ్ళారు. కానీ 12 మంది వెళ్ళినా ఇద్దరు మాత్రమే పరిపూర్ణంగా నిజంగా నమ్మగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది రుచి చూశారు కదండి, 12 మంది ఆ దేశంలో అడుగుపెట్టారు కదండి, 12 మంది ఆ ప్రదేశంలో ఉన్నారు కదండి. అక్కడ ఆ పరిస్థితులు, ఆ స్థలాలు, ఆ పళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కదండి. ఏమో ఈ మేబీ ఈ మందిరం అని ఏదో అనే తోటలో అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళే, అందరూ ఇక్కడ వాక్యం విన్నవారే, అక్కడ అందరూ ఈ బలలో పాలు పంపులు కలిగిన వారే, అందరూ ఇక్కడ ఉన్న ఆత్మ సంబంధమైన విషయాల్లో రుచి చూసిన వారే. ఏమో ఎంతమంది జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉందో, ఎంతమంది జీవితంలో నిజమైన నమ్మకం ఉందో ఎవరికి తెలుసు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఒక్కసారి మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. టెస్ట్ యువర్ ఫెయిత్. ఒకసారి మీ విశ్వాసాన్ని పరీక్షించండి. మీరు ఎంత సామర్థ్యం కలిగిన వారే ఉన్నారో, ఎంత సామర్థ్యం లేని వారిగా ఉన్నారో, ఎంత దుర్లభంగా ఉన్నారో, ఎంత దుష్టత్వంలో ఉన్నారో, ఎంత తప్పిపోయిన వారిగా ఉన్నారో. టెస్ట్ యువర్ ఫెయిత్ సమ్ టైమ్. ఒకసారి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. అప్పుడు పరీక్షించుకుంటే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ పాస్ అయిపోతున్నారా? ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరూ పాస్ అయిపోతున్నారా? అందరూ కష్టపడంటే వీళ్ళు కష్టపడ్డారు. అందరూ కోచింగ్కి వెళ్ళినట్టు వీళ్ళు కోచింగ్కి వెళ్ళారు. అందరూ కష్టపడినట్టు వీళ్ళు కష్టపడి, అందరూ ఫీజు కట్టినట్టు వీళ్ళు ఫీజు కట్టారు. ఎవ్రీథింగ్ డన్ బై యాజ్ యూజువల్ యాజ్ ఎవ్రీబడి డన్ ఇట్. అందరూ చేసినట్టుగా వీళ్ళే పాస్ చేశారు. వై ఓన్లీ 2 people పాస్? వై 10 people ఫెయిల్డ్? అప్పుడు మీరు అనాలి కదా, మేమందరం ఫీజు కట్టాం కదా, ఎందుకు పాస్ అవ్వలేదు? మేమందరం కోచింగ్కి వెళ్ళాం కదా, ఎందుకు పాస్ అవ్వలేదు? మేమందరం అందరిలాగే కష్టపడి 6 నెలలు 8 నెలలు చదివాం కదా, ఎందుకు పాస్ అవ్వలేదు? రుచి చూసాం కదా, ఆ కోచింగ్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా, ఆ ఎగ్జామ్స్ రాసాం కదా, అన్ని పరీక్షలు రాసాం కదా, అన్నీ చేసాం కదా, ఎందుకు పాస్ అవ్వలేదు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాస్ అవ్వలేదంటే నువ్వు పొందుకున్న రక్షణ నిజముగా నీలో రక్షించలేదు. ఆమేన్. నీ మారు మనసు నిజమైన మారు మనసుకు దారి తీయలేదు కాబట్టి, నీ నమ్మకమో నీ విశ్వాస జీవితాన్ని స్థిరపరచట్లేదు కాబట్టి, నీ బాప్తీసము నిజమైన బాప్తీసం కాదేమో, అప్పటికప్పుడు అవసరం కొలిది తీసేసారేమో నీ బాప్తీసం. తప్పక కాంటుబట్లో మన ఇంట్లో వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారా, మరి నువ్వు నమ్ముకోపోతే బాగోదు, నీకు క్రైస్తవ పెళ్లి చేయాలి, మళ్ళీ మన పరువు పోద్దని మీరు ఇలాగ నీకు బాప్తీసం ఇచ్చేసారేమో. నీలో నిజమైన విశ్వాసం, నీలో నిజమైన పశ్చాత్తాపం, నీలో నిజమైన యేసుప్రభు అనుగ్రహించే ధైర్యం లేకుండానే అవి నీలోకి వచ్చేసాయేమో. అందరితో పాటు మనము కూడా అలా ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో తప్పిపోతాం. ఎలాగ తప్పిపోతారు? అలాంటి అటు బిట్టుకు ఉన్న వాళ్ళు ఎలాగ తప్పిపోతారు? అటు ఇటుకున్న వాళ్ళు ఎలాగ తప్పిపోతారు? తప్పిపోతారు లేదు చెప్పండి. సరిగ్గా చదివినట్టు ఫెయిల్ అవుతారో లేదు చెప్పండి. సరిగ్గా రాని వాళ్ళు ఫెయిల్ అవుతారో లేదు చెప్పండి. అలా ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి పాస్ అవ్వడం అనేది అసాధ్యము. హల్లెలూయా. నిజంగా చదివినోడు, నిజంగా కష్టపడి చదివినాడు, మనస్ఫూర్తిగా నిజంగా నేను పాస్ అవ్వాలని కష్టపడి చదివినాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఒకవేళ ఆడు ఫెయిల్ అయిపోయినా రేపు పాస్ అవుతాడు. రెండోసారి ఫెయిల్ అయిపోయినా మూడోసారి పాస్ అవుతాడు. అసలు నిజంగా కష్టపడకుండా నీకు నిజంగా చదివే ఉద్దేశం ఉంటే, నిజంగా మారు మనసే ఉంటే, నిజంగా పశ్చాత్తాపం ఉంటే, అందుకే నేను పౌలు గారి పత్రికలో ఒక మాట మీకు చదివించాను. ఫిలిప్పీలు రాసిన పత్రికలు, అదే మీకు చదివారు కదా ఫిలిప్పీ పత్రిక. నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా. ఎప్పుడు? ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:12. కాగా నా ప్రియులారా, ఎప్పుడండి? నా ఎదుట ఉన్నప్పుడే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలములో కూడా భయముతోనూ వణకుతోనూ నీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎవరి రక్షణ? అమ్మ ఎవరి రక్షణ? సొంత రక్షణ అంటే నీ పక్కోల్దా, ఈ పక్కోల్దా? ఆ పక్కోల్దా, ఈ పక్కోల్దా? సొంత రక్షణ అంటే ఎవరిది? ఆ సొంత రక్షణ ఎలాగట? భయముతోనూ వణకుతోనూ కొనసాగించండి. ఎప్పుడు? నేను లేనప్పుడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు? అయ్యో పౌలు గారు ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు లేరు, వేరే ఊరు వెళ్ళారు. అమ్మయ్య వెళ్ళిపోడరా బాబా, గొడవ వెళ్ళిపోయింది. అతమాడు ప్రార్థన అంటాడు, పాటలు అంటాడు, పద్యం అంటాడు అంటే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది తెలుసా? నిజమైన విశ్వాసం, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ అనుభవం లేకపోతే అలాంటి ఫీలింగ్స్ వస్తాయి మీకు. నిజంగా మీరు రక్షించబడ్డారు. యేసు ప్రభువే నాకు దేవుడు, రక్షకుడు, ప్రభు. పౌలు గారు ఒక విశ్వాసి పట్ల ఆడి నిజమైన విశ్వాసాన్ని నిరూపించడానికి ఆయన చెప్పిన ఆధారాలన్నీ మీకు చూపిస్తాను. ఒక విశ్వాసాన్ని నిరూపించడానికి దేర్ ఆర్ మెనీ ప్రూఫ్స్. మీరు చదివిన ఈ 4 ప్రూఫ్లే కాదు, ఈ 2 వచనాల్లో ఉన్న ప్రూఫ్లే కాదు, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రూఫ్స్ ఈజ్ దేర్.
కొన్ని వందల ఆధారాలు ఉన్నాయి. నిజమైన విశ్వాసి. ఆమేన్, హల్లెలూయా. నిజమైన విశ్వాసికి నువ్వేమైనా చెప్పాలా? ఒక నిజమైన స్టూడెంట్ ఉంటాడు, ఈజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. వాడికి ఏమి బాబు నువ్వు చదువుకో అని నువ్వేం చెప్పక్కర్లేదు. చెప్పాలా? అవసరం లేదు. నువ్వేం చెప్పాల్సిన లేదు. ఒక నిజమైన విశ్వాసికి నువ్వేం చెప్పాల్సిన పని లేదు. పొద్దుటే లేచిన ప్రార్థన చేసుకో, బైబిల్ చదివావా, బైబిల్ చదువుకో, ఆదివారం గుడికి రా, ఉపవాసం ఉండు, అది చేయి ఇది చేయి అని చెప్పాలా? నీ సొంత రక్షణ కోసం, నీ సొంత ఆధ్యాత్మిక అనుభవం కోసం, ఒక దైవికమైన చింత కోసం, వీటన్నిటి కోసం డిడ్ సంబడి హ్యావ్ టు ఫోర్స్ యూ ఆల్వేస్? ఎవరైనా నేను అత్తమాట గెంటుతూ ఉండాలా? గెంటుతూ ఉండాలా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన సొంత రక్షణ కోసం, మన కొంత ఆధ్యాత్మిక అనుభవం కోసం, నేను నా దేవునిలో సంపూర్ణ అవ్వాలనే ఆ ఆశ కోసం, ఆకాంక్ష కోసం నేనే నిత్యము ప్రయాసపడాలి. నేనే నా కోసం, నా దేవుని కోసం పరుగులు పెట్టాలి. అలాంటి వ్యక్తి ఒకవేళ పడిపోయినా లేస్తాడు ఏదో రోజుని. అసలు ఆ ఆసక్తే లేనోడు, ఆ రక్షణ అనుభవమే లేనోడు, అందరితో పాటు గుంపులో రుచి చూచిన వాడు, అందరితో పాటు స్పెషల్గా కాదు, అందరితో పాటు, ఆమేన్, హల్లెలూయా, అందరితో పాటు ఆ విధమైన శక్తులన్నీ అనుభవించినాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఇప్పుడు 12 మంది ఆయన కూడానే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. 12 మంది ఆయన కూడానే ఉన్నారు. కానీ ఒక ఆయన మనసు మాత్రం ఎప్పుడు డబ్బు మీదే ఉంది. ఒక ఆయన మనసు ఎప్పుడు రాజకీయాల మీదే ఉంది. దృష్టి అంతా ఆయన మీద లేదు, ఆయన చేసే కార్యాల మీద లేదు, ఆయన చేసే అద్భుతాల మీద లేదు. దృష్టి ఆయనతోనే ఉన్నాడు. ఆయన చేసిన అన్నింటిలో పాలుభాగస్తుడే ఉన్నాడు. ఆయన చేసే అద్భుతాల దగ్గర రెడీగా ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంచితే ఈయన కూడా పంచాడు. ఈ ఆస్ పార్టేకర్, ఆయన కూడా పాలుభాగస్తుడే ఉన్నాడు. ఆ యొక్క అద్భుతాన్ని అవన్నీ కూడా ఈయన కూడా అనుభవించాడు. ఎట్ ద ఎండ్ ఆ నిజమైన విశ్వాసం తూచేటప్పటికి అతడు అక్కడ లేడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు లేడంటే తిరిగి నూతన పరచబడుట కుదరదు, ఇంకా అసాధ్యం. ఇది ఇంకా ఫస్ట్ నుంచి ఒకే ఇటుకి అలా బలంగా పునాది ఉంటే ఒకవేళ గాలి తుఫాను వచ్చినా నిలబడుతుంది. కానీ అసలు పునాది లేకుండా పునాది ఉన్నట్టుగా ఉంటే మాత్రం, పునాది లేకుండా పునాది ఉన్నట్టుగా ఉంటే, విశ్వాసం లేకుండా విశ్వాసం ఉన్నట్టు ఉంటే, అన్నీ ఇప్పుడు ఫీల్ అవుతారు. వెళ్ళకపోతే ఇంత అప్పటి నుంచి మా క్రైస్తవులు చర్చికి వెళ్ళకపోతే బాధపడతారు. చర్చికి ఏదో పూట వెళ్ళొచ్చేతో పని అయిపోద్ది, ప్రార్థనకి వెళ్ళొచ్చేతో పని అయిపోద్ది అని నామకార్థంగా వచ్చేవాళ్ళు ఒకవేళ తప్పిపోతే వాళ్ళు తిరిగి మళ్ళీ నూతన పరచబడటం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అలాంటి వాళ్ళకి హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని బిడ్డవే, నేను చెప్తున్నాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిజంగా దేవుని విశ్వాసం నువ్వు, ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే నువ్వు అలా నిలబడతావు. హల్లెలూయా. నువ్వు పడిపోవు, నువ్వు తప్పిపోవు. అసలు నువ్వు పడిపోవడానికి ఆస్కారం లేదు. ఇంకో విషయం చెప్పనా, నువ్వు తప్పిపోతున్నా ఆయన తప్పు అనేవాడు, నువ్వు పడిపోతున్నా ఆయన పడిపోనేవాడు. ఎస్, ఆయన నీ కోసం చేసిన ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి నిన్ను బలపరుస్తుంది. నువ్వు పడిపోతానన్నా తప్పిపోతానని ఆయన తప్పిపోనప్పుడు ఎప్పుడు తెలుసా, నువ్వు నిజముగా ఆయనలో ఉన్నప్పుడే. ఒకవేళ నువ్వు నిజంగా లేకుండగా అందరితో పాటు, ఎవరితో పాటు? అందరితో పాటు. ఇప్పుడు అక్కడ 10,000 మంది ఉన్నారు. హౌ మెనీ ఆర్ దేర్? 10,000 పీపుల్ ఓవర్ దేర్. 10,000 పీపుల్ కూడా దేవుని వాక్యం విన్నారు. మేము విన్నాం కదండి, అక్కడ చేసిన అద్భుతాలు మేము కళ్ళారా చూసాం కదండి. చూడలేదని ఎవరన్నారు? నేను ఆ రోజు అన్ని రుచి చూశానండి. రుచి చూస్తే సరిపోదు, నువ్వు తినాలా. ఆమేన్. తింటేనే శక్తి వస్తుంది, తింటేనే బలం వస్తుంది, నువ్వు నమ్మితేనే బలం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు పడిపోతారు, ఎవరు పడరావు?
ఎవరు తప్పిపోతారు, ఎవరు తప్పిపోరు? ఇప్పుడు చెప్పండి. తప్పిపోతున్నారంటే నీ విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు, నీ పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు. అలాంటి నిజం కాని అబద్ధమైన భ్రమలో ఉన్న రక్షణ పొందుకున్నానని భ్రమలో ఉన్నాం అంతే. పశ్చాత్తాపం పొందుకున్నామనే భ్రమలో ఉన్నారంతే. చర్చికి వెళ్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షించేస్తాడు, కరుణించేస్తాడని భ్రమలో ఉన్నామంతే. ఆ భ్రమ నిన్ను నిలబెట్టదు. దేవుని యందు పరిపూర్ణమైన రక్షణ నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం నిజముగా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే అనే పదం ఎక్కడ కనపడదు మీకు 2 వచనాల్లో. ఒక్కసారి వెలిగింపబడి ఆ యొక్క వరాలు అనుభవాలు పొందుకుని మీరేం కంగారు పడకండి. ప్రతి దానికి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. వెలిగించబడ్డం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ రుచి చూడడం అంటే ఏంటి, యుగ సంబంధమైన ప్రభావం అంటే ఏంటి, ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను. మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. అప్పుడు మీరు డిసైడ్ అవుదురు. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమంటాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. ఆమేన్. ఇప్పుడు మీరు విశ్వాసం కలిగి, ఇప్పుడు చెప్పండి, మీరందరూ మీతో చెప్పుకోండి, నేను విశ్వాసం కలిగి ఉన్నానో లేదో నన్ను నేనే పరీక్ష పెట్టుకుంటాను. హల్లెలూయా. అందరూ ఫెయిల్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన విశ్వాసం మీద మనం పరీక్ష పెట్టుకుంటే నెగ్గాలి అని అంటే దానికి ఎంతో బలమైన పునాది ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతో విశ్వాసంతో కూడిన, రక్షణతో కూడిన, నిజంగా యేసు ప్రభు నా కోసం చనిపోడని ఒక పరిపూర్ణమైన నమ్మకం ఉంటే చూసారండి, ఆ నమ్మకమే ఆ పునాది. ఆ పునాది లేకపోతే మనం ఖచ్చితంగా ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతాం. హల్లెలూయా. ఖచ్చితంగా తప్పిపోతాం. అలా తప్పిపోకుండా ఉండాలంటే మనం నిజమైన పునాది కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. మనల్ని మనమే ఏం చేసుకోవాలట? ఎలా పరీక్షించుకుంటారు? ఏదోలా పరీక్షించుకోండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. చిన్న టెస్ట్ పెట్టుకోండి. ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయాలా వద్దని టెస్ట్ పెట్టుకోండి. మీకు మిమ్మల్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉండండి. అసలు ఇప్పుడు ఒకసారి మీరు పరీక్ష పెట్టుకోండి. ఎలాగా? 20 ఎక్కం చూడకుండా రాస్తారని మీరు పెట్టుకోండి. అప్పుడు 20 ఎక్కం ఆడు చూడకుండా ఆడు టెస్ట్, సెల్ఫ్ టెస్ట్ అనమాట. అయ్యో బాబాయ్, నాకు 20 ఎక్కం రాలేదేంటి అని ఆడు తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మన విశ్వాసానికి, మన భక్తికి మనం పరీక్ష పెట్టుకోవాలి. కొన్నిసార్లు అపవాదిగాడు నీకు పరీక్ష పెడతాడు. కొంతమంది కొన్నిసార్లు మీకు మీరే పరీక్ష పెట్టుకోవాలి. ఆ పరీక్షలో తెలుస్తుంది మీ విశ్వాసం ఎంత గొప్పదో. అప్పుడు తెలుస్తుంది మీ భక్తి ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో, నీ పశ్చాత్తాపం ఎంత గొప్పదో. అప్పుడు తెలుస్తుంది మీకు. మీ విశ్వాసం నిజమైంది కాకపోతే మీరు ఖచ్చితంగా తప్పిపోతారు. ఆ తప్పిపోయిన రోజున మళ్ళీ మీరు తిరిగి నూతన పరచడం అంటే ఇంకా జరగదు. ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. అందుకనే వేసుకున్న పునాదే బలంగా వేయండి. మీ నమ్మకమే బలంగా పెట్టండి. హల్లెలూయా. నిజంగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. ఏదో అందరితో పాటు చర్చికి వెళ్ళిపోతున్నాను, అందరితో పాటు ప్రార్థన చేసేస్తున్నాను, అందరితో పాటు నేను కూడా హల్లెలూయా చెప్పేస్తున్నాను, అందరితో పాటు నేను చప్పట్లు కొట్టానని కదండి. నువ్వు అందరితో పాటు చప్పట్లు కొడితే మాత్రం నువ్వు తప్పిపోయిన ఇంక నువ్వు తప్పిపోయావంటే మళ్ళీ నూతన పరచడం అసాధ్యం. నువ్వు ఎన్ని చప్పట్లు కొట్టినా అవి ఏం ఉపయోగం ఉండవు. దేవునికి స్తోత్రం. నీ నమ్మకమే నేను నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. కొన్నిసార్లు మనల్ని మనం పరీక్షించుకుంటాం. మీ విశ్వాస సామర్థ్యం ఎంత ఉందో. మన చీటికి మాటికి గుడి మనెత్తే ఎక్కడ అవుతుంది?
మన విశ్వాసం ఎక్కడ బలపడతాం, మన పునాదులు ఎక్కడ మాట్లాడుకుంటాం. చీటికి మాటికి లోక సంబంధమైన పనుల్లోనే బిజీగా ఉంటే దేవుళ్ళో దైవ సంబంధమైన విషయాలలో అసలు లెక్కలేనితనంగా, అశ్రద్ధగా, అనాలోచనగా, అసలే ఇంట్రెస్టే లేనట్టుగా, అసలు అవసరమే లేనట్టుగా అలా ఉంటే మరి నువ్వు తప్పిపోకపోతే ఏమైపోతావు? నిజంగా దేవునిలో ఉన్నావు, ఏదో బలంగా ఉన్నావు. దావీదులు అంటాడు, ఎంతో నమ్మకమే తప్పిపోయాడు, కానీ అతడు మళ్ళీ తిరిగి నిలబెట్టగలిగాడు. ఎందుకంటే అతను పునాదులు అలా ఉన్నాయి. ఈ రెస్టోర్ బ్యాక్ అగైన్. అతడు మళ్ళీ తన విశ్వాసాన్ని బట్టి, తనకున్న దేవునిలో అతనుకున్న పరిపూర్ణమైన నమ్మకాన్ని బట్టి అతడు తిరిగి లేవగలిగాడు. అదే వేరే ఎవడైనా అయితే ఆ పాపంలోనే కొట్టిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నామకార్థపు భక్తి, నామకార్థపు రక్షణ, నామకార్థపు విశ్వాసం, నామకార్థపు ప్రార్థనలు, నామకార్థపు పేరు కోసం నామకార్థంగా అదే అలా ఏదో చేయాలన్న పేరు కోసం చేసే ప్రతి భక్తి చేస్తున్న ప్రతి విశ్వాసి పడిపోతాడు. ఆ పడిపోయిన వాడు మళ్ళీ నూతనం అవ్వటం అసాధ్యము. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉంది? ఉత్తుత్తి 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 ఉత్తుత్తి, ఏదో అలా టైంపాస్. అందులో ఎక్కడ కూడా నిజం, వాస్తవం లేదు. కాబట్టి ఆమేన్. నిజమైన ఇటుకలు కాదు, ఇటుకల్లా కనబడే ఇటుకలు అంతే అవన్నీ. సో అలా నిజముగా కానీ ఆ ఉత్తిత్తి ఇటుకలతో నువ్వు ఎంత నిర్మించినా ఒకరోజు పడిపోద్ది. పెద్ద గాలి తుఫాను వస్తుంది, ఆ రోజున ఖచ్చితంగా పడిపోద్ది. అది మళ్ళీ నువ్వు తిరిగి కట్టలేవు. అలా తిరిగి కట్టుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం గ్రహించాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే నిజమైంది నిలబడుతుంది, నిజం కాంది పడిపోతుంది. నిజమైంది నిలబడినా అంటే ఒకవేళ నిజమైన వాళ్ళు పడిపోయినా మళ్ళీ నిలబడతారు. నిజమైన వాళ్ళు పడిపోతుంటే దేవుడు పడిపోకుండా కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పడిపోనివ్వడు. నేను ముందుకు వెళ్ళేటప్పుడు అవన్నీ మీకు చెప్తాను, మళ్ళీ నో ప్రాబ్లం. అవన్నీ పిండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బేసిక్ అండర్స్టాండింగే చెప్తున్నాను ఈరోజు. ఒక బేసిక్ మీకు జస్ట్ పైన అలా అర్థం అవ్వడానికే చెప్తున్నాను. ఏంటో తెలుసా? నిజమైన వారు నిలబడతారు. ఒత్తిగా ఏదో నామకార్థంగా వెళ్ళాలన్న పేరుకి, వెళ్తున్నామన్న పేరుకి, చేసుకోవాలన్న పేరుకి, చదువుతున్నామన్న పేరుకే చేసేవాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు. ఆ పడిపోయిన రోజున మళ్ళీ అలాగని ఈ ఉత్తుగా వచ్చేవాళ్ళు అన్నింటిలో రుచి చూస్తారు, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. నువ్వు కొత్త సంవత్సరంలో నేను ఉన్నానండి, 31st నైట్లో నేను ఉన్నానండి, బాబా బస్కోటల్లో కూడా ఉన్నానండి. ఈ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని అనుభవాలు ఉంటాయి, అన్ని రుచులు ఉంటాయి, కానీ పడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నమ్మితే గట్టిగా నమ్మండి. ఆమేన్. దేవుణ్ణి నమ్మితే గట్టిగా నమ్మండి. అటు ఇటుగా నమ్మొద్దు, అటోకాలు ఇటోకాలు వద్దు. పొందితే ఉన్నతంగా రక్షణ పొందుకుంటే నిజమైన రక్షణ పొందండి. ఆ రక్షణ నిన్ను సంపూర్ణం చేసేస్తుంది. హల్లెలూయా. నిజమైన రక్షణ నిన్ను విడిచిపెట్టదు, సమస్య లేదు. నిజమైన రక్షణ నిన్ను వదిలిపెట్టదు, నిన్ను అంతం వరకు నిన్ను సిద్ధం చేస్తుంది. ప్రతిరోజు నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నిజమైంది ఎప్పుడు కూడా నిలకడగా నిలుస్తుంది. అబద్ధం ఎప్పటికైనా ఫేడ్ అవే పోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ మనుషుల్ని మోసం చేయడానికి లేం, మనుషుల్ని భ్రమ పెట్టడానికి లేం, ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని భ్రమ పెట్టడానికి, ఎవరిని మార్కులు పొందడానికి ఇక్కడ లేం. అది ఎందుకు అలాగా? స్కూల్కి వెళ్ళకపోతే బాగోదు కంటే మా వాళ్ళు ఫీజు కడుతున్నారు కదా, స్కూల్కి వెళ్తాను. ఏంటి ఉపయోగం? పరీక్షలు వచ్చిన నేను ఫెయిల్ అయిపోతాం. వాడు నిజంగా పాస్ అయ్యాడు అనుకోండి, ఆమేన్, హల్లెలూయా. వాడు నిజముగా చదివి, నిజముగా పాస్ అయ్యి, నిజంగా స్కూల్కి వెళ్ళి, నిజంగా శ్రద్ధతో, నిజంగా భయభక్తులతో, నిజంగా విధేయతో స్కూల్కి వెళ్ళి చదివి పాస్ అయితే వాడు ఎక్కడా ఫెయిల్ అవ్వడం. ఫెయిల్ అయినా రేపొద్దున మళ్ళీ పాస్ అయిపోతాడు. హల్లెలూయా. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో
జాగ్రత్తగా వినండి. మీరు భ్రష్టులు కాని ఎడల ఏంటండి? మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీకు ఎరుగుతుంది, మీకు తెలుసు కదా. ఒకవేళ యేసుక్రీస్తు మీలో లేకపోతే మీరు ఏమైపోతారు? ఇప్పుడు నిజంగా ఉన్నాడో లేదో చెప్పాలి. నిజంగా ఉంటే ఎవరో, నిజంగా లేకపోతే అయిపోతారు. హల్లెలూయా. ఉంటారు, యేసు ప్రభువులోనే ఉంటారు. సొంత రక్షణ విషయంలో వణుకుతోనూ భయముతో నువ్వు ఉండాలి. అది నువ్వు అలా కొనసాగించాలి. ఇట్స్ యువర్ ఇండివిజువల్ సాల్వేషన్. నీ వ్యక్తిగతమైన ఏమన్నారు? సొంత రక్షణ. ఏమన్నారండి? అంతేనా? సొంత రక్షణ అన్నారా? పక్కోళ్ళ రక్షణ అన్నారా? సొంత రక్షణ. ఇట్స్ యువర్ ఇండివిజువల్ సాల్వేషన్. నీ సొంత రక్షణ నువ్వు భయముతో వణుకుతో నువ్వు కొనసాగించుకోవాలి. నీకు ఆ భయం లేకపోతే, నీకు ఆ వణుకు లేకపోతే, నీకు ఆ యొక్క ఇంట్రెస్ట్ లేకపోతే నీకు ఆ యొక్క భారం లేకపోతే, నీకు ఆ యొక్క తలంపే లేకపోతే, ఆదివారం అంటే శ్రద్ధ లేకపోతే, ప్రార్థనలు అంటే, విశ్వాసం అంటే, కార్యక్రమాలంటే, ప్రార్థన అంటే, ఏ విషయాల్లో కూడా నీకు భయము వణుకు లేకపోతే, అయ్యో తప్పిపోతామేమో, పడిపోతామేమో, ఫెయిల్ అయిపోతామేమో, స్కూల్కి వెళ్ళకపోతే పడైపోతామో, అవి చేయకపోతే ఫెయిల్ అయిపోతామో భయమే లేకపోతే, తిరిగి నూతన పరచబడుట అసాధ్యం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఏదో అప్పుడప్పుడు వెళ్తానండి, అప్పుడప్పుడు రుచి చూస్తానండి, అప్పుడప్పుడు అనుభవిస్తుంటానండి, అప్పుడప్పుడు రండి, అదైనా అందరితో పాటు అలాగే అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త సంవత్సరానికి భోజనాలకి అందరితో పాటు వెళ్తుంటానండి. కొత్త సంవత్సరం సందా వేసానండి, కానుకలు ఇచ్చానండి, అవి ఇచ్చానండి, ఇది చేశాను, అన్నీ చేశానండి. అవేమి నిన్ను మళ్ళీ తిరిగి నూతన పరచవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నిజమైన రక్షణ, నీ సొంత రక్షణ నువ్వు ఎంత నమ్మకం కలిగి నువ్వు కొనసాగించుకుంటావో, నీ దేవునితో నీకున్న ఆ ఇండివిజువల్ రిలేషన్షిప్, దేవునితో నువ్వు కలిగి ఉన్న వ్యక్తిగతమైన సంబంధమో, అదే నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. కాబట్టి చేస్తే నామకార్థంగా చేయకండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారండి పౌలు గారు. ఏం చెప్తున్నారండి? ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటి ఆ ఉదాహరణ? ఎట్లనగా భూమి తన మీద, అంటే భూమి మీద తరచుగా అంటే రెగ్యులర్గా, తరచుగా భూమి మీద వర్షం కురుస్తూ ఉంటుందంట. భూమి అంటే ఏ భూమి? అంటే భూమి అంటే ఇంకా భూమి అంతానే. భూమి అంటే ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమి అంతానే. భూమి అంతా కూడా, భూమి అంటే తన భూమి తన మీద తరచుగా కురిసే వర్షం. ఆ వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ భూమి? ఇన్ జనరల్ ఏ భూమి అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. అది ఇండివిజువల్ కాదు. అదేమి ఇప్పుడు విత్తనాలు విత్తుతున్నాడు అండి, ఆయన విత్తుతున్నాడు. ఆమేన్. కొన్ని ఏమో ఎక్కడ పడిపోయాయి? ముండ్ల పొదలో పడిపోయి, రాతి నేల మీద పడిపోయి, అక్కడ పడిపోయి, ఎక్కడ పడిపోయి. ఇప్పుడు వర్షం ఎక్కడ కురుస్తుంది? భూమి మీద కురుస్తుంది. అంటే ఎక్కడ కురుస్తుంది వర్షం? సువార్త ఎక్కడ ప్రకటించబడుతుంది? లోకమంతా ప్రకటించబడుతుంది. అవునా కదా? టీవీలో చెప్పేది ఎక్కడికి వెళ్తుంది? అందరికీ వెళ్తుంది. కానీ నీలోకి వచ్చిందా? నీలో ఉందా? అది ఇంపార్టెంట్. భూమి మీద కురిసిన వర్షం అంతా నాదంటే కుదరదు. నీలో కురిసిందా? నీలో ఫలించిందా? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, చదవండి. అయితే దేని మీద? ఒకే భూమి మీద ఫలిస్తుంది, ఒకే భూమి మీద. ఏమండి వర్షం తరచుగా భూమి మీద పడుతుంది, తరచుగా వర్షం భూమి మీద. మరి కొన్ని ఫలిస్తున్నాయి, కొన్ని ఫలించట్లేదు.
కొన్ని ఫలిస్తున్నాయి, కొన్ని ముళ్ళు పొదలు వచ్చేసాయి. ఏంటి? అదే భూమి మీద వర్షం కురుస్తుంది కదా, తరచుగా వర్షము తన భూమి మీద కురుస్తుంది. కొన్ని ఎందుకు ఫలిస్తున్నాయి, కొన్ని ఎందుకు ఫలించట్లేదు? పౌలు గారు చెప్తున్నారు ఉదాహరణ, నేను ఎట్లనగా అని ఎట్లనంటే ఎలాగంటే ఆడు నూతన పరచబడడం అసాధ్యమని ఎలా అంటే భూమి మీద అంతా వర్షం కురుస్తుంది, కొన్ని ఏమో ఫలిస్తున్నాయి, కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాయి, కొన్ని ఏమో ముండ్ల పొదలు గచ్చి తీగలను దాని మీద పెరిగిన ఎడలా అది పనికి రాందని విసర్జింపబడి శాపము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భూమి ఒకటేనా? భూమి ఒకటేనా? అమ్మ చెప్పండి, భూమి ఒకటేనా? వర్షం అందరి మీద కురిసిందా లేదా? కురిసిందా? ఇదంతా ఒకటే భూమి అనుకోండి, వర్షం నా వాక్యం అనుకోండి, దేవుని వాక్యం అనుకోండి. కొంతమంది ఆశీర్వాదం పొందుకున్నారంటే కొన్ని ఏమో తుప్పలు మొలిచేసేట. ఏంటి కారణం? భూమి కారణమా, వర్షం కారణమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాలిభాగస్తులు అయ్యారట, అందరూ పాలిభాగస్తులే, అందరూ పరిశుద్ధాత్మ పొందారు. కానీ కొంతమంది తప్పిపోయారు, కొంతమంది తప్పిపోలేదు. అందరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి, అందరూ బుద్ధిగల కన్యకలే, అందరూ బుద్ధిగల కన్యకలే. నిజంగా వారి యొక్క దీపాల్లో ఏముండాలి? నూనె ఉండాలి, నూనె ఉండాలి. ఆ నూనె ఆ కుమారుణ్ణి, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనే కృపిస్తుంది. హల్లెలూయా. బుడ్డు ఉంటే సరిపోదు, అసలైన ఇంపార్టెంట్ది రక్షణ ఉండాలి. వర్షం కురిసిందండి, వర్షం కురిసింది, వర్షం కురిసింది, వర్షం కురలేదని ఎవరు చెప్పారు? ఇన్ని సంవత్సరాలుగా వర్షం కురుస్తూనే ఉంది, విత్తనాలు జల్లుతూనే ఉన్నారు, జల్లట్లేదని ఎవరన్నారు? భూమి మీద ఎప్పుడు కూడా దేవుడు తరచుగా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, తరచుగా అంటే ఫ్రీక్వెంట్గా, కంటిన్యూగా ఆ వర్షం అలా కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కురిచి అప్పుడప్పుడు కొరగడం లేదు, ఎప్పుడు కురుస్తూనే ఉంది. కానీ కొంత ఫలిస్తుంది, కొంత ఫలించట్లేదు, కొంత ఫలిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్వాస పరీక్షను బట్టే, సామర్థ్యాన్ని బట్టే వారు ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి, భూ సంబంధంగా కలిగి ఉన్న వసతులను బట్టి, పరిస్థితులను బట్టి మీరు నిజమైన విశ్వాసులని, మీకు ఉన్నది నిజమైన విశ్వాసం అని భ్రమలో ఉండకండి. నెవర్ బీన్ లైక్ దట్. ఈ భూ సంబంధం నాకు మంచి ఇల్లు దేవుడు ఇచ్చారండి, నేను ఎలా మంచి విశ్వాసిని, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని మీరు ఫీల్ అవ్వకండి. అసలు భూమి మీద ఇల్లు లేనివాడే పరలోకంలో ఉంటాడు. నిజంగా రియల్ ఏమిటలే. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడేంటి? ధనవంతుడు ఎక్కడ ఉన్నాడండి? ధనవంతుడు సూది బెజ్జంలో దూరడం అసాధ్యం. అది ఒంటనే వెళ్తుంది, కానీ వీడు మాత్రం వెళ్ళాడు. ఈ రోజున మనం ఎవరం అని దేవుని దృష్టిలో, నేను ఎవరిని, నా విశ్వాసానికి, మీరు ఇందాక నేను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13 కనీసం ఒక 4-5 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పొమ్మిన చివరి దాకా చదివేసినా పర్లేదు, చదివితే మీకు బాగా అర్థమవుతుంది. మీరు 6వ అధ్యాయాన్ని మళ్ళీ మీరు రేపటి నుంచి వచ్చినప్పుడు ఆ పూర్తి అధ్యాయం అంతా మీరు చదువుకుని రండి. ఆ అధ్యాయంలోంచి మరిన్ని విషయాలు మనం ఇంకా బాగా నేర్చుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వారం అంతా మనం ఈ సబ్జెక్ట్ మీద ఉంటాం, మీరేం కంగారు పడకండి. సో మనం ఎంత బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత బాగా నేర్చుకుందాం. ప్రతి విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల విషయం ఏంటంటే తెలుసా, అనుభవించిన వాళ్ళందరూ కూడా నిజమైన విశ్వాసులే అనడానికి రుజువు లేదు. వెలిగించబడిన వాడందరూ కూడా నిజమైన విశ్వాసే వెలిగించబడతాడు అనడానికి రూల్ లేదు. వాక్యం తెలిసిన వారందరూ కూడా నిజమైన విశ్వాసం కలిగిన వారే వాక్యం తెలిసిన వారుగా ఉంటారనడానికి రుజువు లేదు. అపవాదికి కూడా వాక్యం తెలుసు, యేసు ప్రభు నమ్మనోళ్ళకు కూడా వాక్యం తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. తెలిసినంత మాత్రాన వాడు విశ్వాసి అనడానికి రూల్ ఏమీ లేదు. అది గ్యారంటీ కార్డు ఏం కాదు. రుచి చూసినంత మాత్రాన, అనుభవించినంత మాత్రాన నిజమైన విశ్వాసి మాత్రమే అనుభవిస్తాడు అనడానికి గ్యారంటీ లేదు. ఎవరైనా అనుభవిస్తారు. ఎవరు నిజంగా అనుభవించారో వాళ్ళు నిలబడతారు.
ఎవరో ఉత్తిగా నిజంగా అది అనుభవించరో పేరుకు అనుభవించడం వేరు. ఆమేన్, హల్లెలూయా. తిన్నానన్న పేరుకి తినటం వేరు, నిజంగా తినటం వేరు. అవునా కదా? తిన్నానన్న పేరుకి అలా తిన్నానండి, చూశాను, రుచులు చూస్తే పని అవ్వదు. ఇక్కడ పూర్తిగా తినాలా. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా తినడం అంటే అలా తినకూడదు, నమ్మకంతో విశ్వాసంతో తినాలా. హల్లెలూయా. ఒక దినాన్ని ఖచ్చితంగా నువ్వు తప్పిపోతావు. నామకార్థంగా చేసే భక్తి విషయంలో ఏ విశ్వాసాన్ని ఎప్పుడైనా తప్పిపోతాడు. ఆ తప్పిపోయినవాడు మళ్ళీ తిరిగి రాడు. అది పాయింట్ ఇక్కడ. నామకార్థంగా ఉండేవాడు తప్పిపోతాడు. ఆ తప్పిపోయినవాడు మళ్ళీ తిరిగి నూతన పరచబడ్డం అనేది అసాధ్యము. ఆమేన్. అక్కడ అనుభవించిన వాళ్ళందరూ కూడా విశ్వాసులు అనుకోవడం కూడా తప్పు. ఆమేన్. అవిశ్వాసులు కూడా అనుభవిస్తారు. సరైన విశ్వాసం లేనివాడు కూడా అవన్నీ అనుభవిస్తాడు, రుచి చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆడు వెలిగించబడతాడు. ఎందుకంటే వెలుగు చూడండి, ఇక్కడంతా వెలుగు ఉందండి. ఇప్పుడు వెలుగులో మీరు అందరూ ఉన్నారు. అక్కడ చీకటి, ఇక్కడ చీకటి, ఇక్కడ చీకటి, అక్కడ వెలుగు, ఇక్కడ లేదు, మొత్తం అంతా వెలుగే ఉంది. అలాగా గుంపులో గోవిందులో వెలిగించబడ్డారు అంతే. నిజంగా వెలిగించబడ్డావా? నిజమైన వెలుగు నీ హృదయంలో పుడుతుంది. హల్లెలూయా. అందరి మీద వచ్చినట్టు రాదు. అందరూ పొందుకున్నట్లుగా మీరు బాప్తిసం పొందుకున్నారు అంతే. నిజంగా నా పాప జీవితాన్ని విడిచిపెడతాను, ఇంకెప్పుడు కూడా ఈ లోక సంబంధంగా నేను జీవించను, ప్రభు కొరకే సాక్షిగా అతసాక్షిగా ఉంటానని మీరు బాప్తిసం పొందండి. అది నిజమైన బాప్తిసం. నిజమైన మారు మనసు పొందండి. అది నిజమైన మారు మనసు. ఏదో అందరితో పాటు అలా అప్పుడప్పుడు వస్తాను, అప్పుడప్పుడు వెళ్ళిపోతాను, అలాగా పర్లేదు, ఒక వారం మానేస్తే ఒక రోజు వస్తాను, ఒక వారం వెళ్తాను, ఒక రోజు అలాగా అటు ఇటుగా ఉంటే ఖచ్చితంగా ఒక రోజు నువ్వు పడిపోతావు. ఎలా పడిపోతావు అంటే నువ్వు తిరిగి లేవలేనంతగా పడిపోతావు. ఎంత గోతులో పడిపోతావు అంటే నువ్వు పైకి వచ్చే అవకాశం లేనంత గోతులో పడిపోతావు. నువ్వు నిజంగా దేవుల్లో ఉంటే ఆ గోతులోనే పడినవాడు నిన్ను. హల్లెలూయా. దేవుడు ఏదో కార్యం చేసేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 నుంచి 6 వచనంలో ఉన్న అనుభవాలన్నీ కూడా విశ్వాసుల అనుభవాలే కాదు, అవిశ్వాసుల అనుభవాలు కూడా. అది నిజమైన విశ్వాస అనుభవమే కాదు. అసలు సరిగ్గా చర్చికి రాకుండా అటు ఇటుగా ఉన్న ఏదో నామకార్థపై విశ్వాసం ఉంటాడు, వాడి జీవితంలో కూడా ఈ అనుభవాలన్నీ ఉంటాయి. అలాంటోడు ఒకరోజు తప్పిపోతాడు, దూరం అయిపోతాడు. ఇంకా ఆడు పడిపోయిన తర్వాత ఇంక తిరిగి లేవటం అనేది అసాధ్యం. ఆమేన్, హల్లెలూయా. పౌలు ఏమంటాడంటే బాబు మీరు అలా అటుబిట్టుగా ఉండకంటారా బాబు, ఏదో అందరితో పాటు అనుభవించేసినంత మాత్రం నువ్వు అనుభవించాను, నాకు వచ్చింది, నేను అన్నీ ఇలా అనుకుంటున్నావేమో, తప్పిపోయి ఉంటే మళ్ళీ నూతన పరచబడ్డం అనేది కుదరదు ఇంకా అని తర్వాత వచనంలో చెప్తాడండి. అద్భుతంగా చెప్తాడండి. అద్భుతం. అసలు నీ రక్షణ అంటే ఏంటి రుజువులు చూపిస్తాడండి పౌలు. నేను చూపిస్తాను. అపోస్తలుల హెబ్రీ పత్రికలో ఉన్న నిజమైన విశ్వాసికి దేవుడు ఎలాంటి ఆధారాలు ఇచ్చాడు అవన్నీ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా అట్టి ద్వారా మనం నిజమైన విశ్వాసం కావాలి. ఇందాక మీరు పౌలు గారు చెప్పినట్టు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు నిజంగా మీలో ఉంటే మీరు భ్రష్టులు కానేరరు. నిజంగా దేవుడు మీలో లేకపోతే ఆ భ్రష్టత్వంలో మీరు పడిపోతారు. అలా పడిపోతున్నామంటే అలా వెళ్ళిపోతున్నామంటే అలా దూరం అయిపోతున్నామంటే నిజంగా దేవుడు మనలో లేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింప చేయనుగాక. మన నిజముగా మన విశ్వాసాన్ని, మన యొక్క రక్షణను, మన బాప్తిసమును, మన పశ్చాత్తాపను నిజమైన బాప్తిసముగా ఇవన్నీ కూడా మన జీవితాల్లో నిజముగా యథార్థముగా ఉండునుగాక.